అమరావతి దేవతల రాజధాని, దాన్నెవరూ మార్చలేరు అంటున్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఈరోజు ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఏ దేవత, ఏ దేవుడు అమరావతిలోనే రాజధాని కట్టాలి అని చెప్పాడు? చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. 3 పంటలు పండే పచ్చటి పొలాలను బలవంతంగా లాక్కుని అక్కడే రాజధాని అప్పులు చేసి కట్టండి, విపరీతమైన నిర్మాణ వ్యయాలు ఖర్చు పెట్టి కట్టండి అని ఏ దేవత చెప్పింది? ఏ దేవుడు చెప్పాడు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నగరాలు ఎన్నో ఉండగా అక్కడ మాత్రమే ఎందుకు రాజధాని కట్టాలి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక నియోజకవర్గం కాదది, ఒక నగరం కాదది, జనాభా ఉన్న ప్రాంతం కాదది. ఎటు చూసినా ఖాళీ బీడు భూములే, ముళ్ళ చెట్లు, ముళ్ళ పొదలు. వర్షం వస్తే నీళ్లు నిలిచిపోతాయి, మోటార్లు పెట్టి నీళ్లు తోడాలి. ఒక బిల్డింగ్ కట్టాలంటే 2,000 రూపాయలు బయట ఖర్చు అయితే ఒక అమరావతిలో 15,000 నుండి 20,000 ఖర్చు పెడుతున్నారు. అంత నిర్మాణ వ్యయం ఖర్చు పెట్టి అక్కడ బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఏంటి? మన రాష్ట్రంలో ఎన్నో నగరాలు ఉన్నాయి, గొప్ప తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతాన్ని వాడుకుంటూ గొప్ప నగరాన్ని తయారు చేసుకోవచ్చు. 4 బిల్డింగ్లు కట్టడానికి లక్షల కోట్లు దారబోయాల్సిన అవసరం ఏముంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు అమరావతిలోనే రాజధాని కట్టాలి అని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? దాని వెనకాల కారణం ఏంటి? మీరు రాజధాని ప్రకటించిన తర్వాత దాని ముందు మీ టీడీపీ నాయకులు ఎందుకు భూములు కొనుగోలు చేశారు? అక్కడ రాజధాని అక్కడే వస్తుందని తెలిసి ముందుగా ఎంతమంది భూములు కొనుగోలు చేశారు? ఒక రాజధాని కట్టాలి అంటే ప్రైవేటు భూములు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ప్రభుత్వ భూముల్లోనే రాజధాని కట్టచ్చు, అలాగే కట్టండి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో క్లియర్గా చెప్పాడు. అమరావతి రాజధాని నాకు ఇష్టమే, కాకపోతే ప్రభుత్వ భూమిలోనే రాజధాని నిర్మించాలి, ప్రైవేటు భూములు తీసుకోకూడదు అని క్లియర్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మీరు దాదాపు 50,000 ఎకరాలు ప్రైవేటు భూములు తీసుకున్నారా లేదా? అసలు ప్రైవేటు భూములు తీసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పలేదే. నేను యాక్సెప్ట్ చేయనని చెప్పాడు, నేను అంగీకరించనని చెప్పాడు అసెంబ్లీలో. అమరావతి రాజధాని కోసం జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించాడు అని పదే పదే కూడా ముఖ్యమంత్రి, సిపిఐ పార్టీ వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. ప్రైవేట్ భూములు తీసుకోమని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పాడు? ఆధారాలు ఉంటే ఎవరైనా వీడియోకి లింక్ పెట్టండి. క్లియర్గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రైవేటు భూములు తీసుకోకూడదు, ప్రభుత్వ భూముల్లోనే రాజధాని కట్టాలి అని క్లియర్గా చెప్పాడు. కావాలంటే రికార్డులు చెక్ చేసుకోండి, వీడియో కూడా చూడండి. అసెంబ్లీలో అమరావతిపై జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో సెర్చ్ చేస్తే వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి దేవతల రాజధాని అంటూ లక్షల కోట్లు ఖర్చు పెడుతూ, లక్షల కోట్లు అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని పట్టించుకోకుండా, రాష్ట్రంలో అభివృద్ధిని పట్టించుకోకుండా, విద్యా వ్యవస్థలో విద్యార్థులను పట్టించుకోకుండా, విద్యార్థులకి 1 రూపాయి ఖర్చు పెట్టకుండా, వైద్య రంగానికి 1 రూపాయి ఖర్చు పెట్టకుండా అమరావతిలోనే అప్పులు చేసి మరి రాష్ట్ర ప్రజాధనాన్ని అంతా అక్కడ కుమ్మరించటం, రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు ఈరోజు తీసుకొస్తున్నాడు. అందుకే అమరావతి వద్దు, మావిగన్ ముద్దు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించింది అని మావిగన్ సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందిన నగరాలు. రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, జాతీయ రహదారులు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, గుంటూరులో వ్యవసాయ మార్కెట్ ఉంది. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఈ 3 నగరాలు కూడా రాష్ట్రంలో సెంటర్లోనే ఉన్నాయి. ప్రజలు దాదాపు కూడా 80-90 లక్షల మంది అక్కడ నివసిస్తున్నారు. మంచి కారిడార్ ప్రాంతం, 150 కిలోమీటర్లు
కోస్తా కారిడార్ ప్రాంతం అది. దాదాపు కూడా ఖర్చు లేకుండా గొప్పగా ఈ 3 ప్రాంతాలను జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు గొప్పగా నిర్మించుకోవచ్చు. అప్పులు చేయాల్సిన పనిలే. అమరావతిలో రాజధాని కట్టాలంటే అప్పులు చేయాలి ఖచ్చితంగా. కోట్లు ఖర్చు పెట్టాలి. నిర్మాణ వ్యయం విపరీతంగా ఖర్చు అవుతుంది. 2,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కు బయట ఖర్చు అవుతుంటే దాదాపు 20,000 రూపాయలు అమరావతిలో ఖర్చు పెడుతున్నారు. దాన్నే దోపిడీ అంటున్నాం మేము. దోపిడీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నాం. దాన్ని బట్టే చంద్రబాబు నాయుడు తినేశాడనే ఎందుకు అంటున్నారంటే, నిర్మాణ వ్యయం బయట స్క్వేర్ ఫీట్కు 2,000 ఉంటే 15,000 నుండి 20,000 ఖర్చు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అమరావతి రాజధానిపై నిర్మాణ వ్యయంపై మంత్రి నారాయణ కూడా ఇదే కన్ఫర్మ్ చేశారు. నేను మొన్న వీడియోలో కూడా చూపించాను. అంత ఖర్చు పెడుతుండటం దాన్ని దోపిడీ అంటారు. అందుకే అంత దోపిడీని ప్రజలు ఖండిస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు అంటున్నారు. అమరావతి రాజధానిలో ఇప్పటి వరకు రైతులకు న్యాయం చేయలేదు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయకపోగా మళ్ళీ 2వ విడత ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. నువ్వు మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసి ఉంటే, బిల్డింగులు కట్టి ఉంటే 2014-19 మధ్యలో ఈరోజు అమరావతిని వ్యతిరేకించే వాళ్ళు కాదు. ఏదీ చేయకుండా, రైతులకు న్యాయం చేయకుండా, ఫ్లాట్లు ఇచ్చిన రైతులను మోసం చేస్తూ, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ దోపిడీ ఈరోజు అమరావతి రాజధానిలో జరుగుతుందంటే, దానిపై వద్దు మావిగాని ప్రాంతం బాగుంటుంది, ఆ 3 ప్రాంతాల కనెక్టివిటీ ఏంటంటే అది తప్ప. ఆలోచించండి. ఏ దేవత, ఏ దేవుడు అమరావతినే రాజధానిగా చేయమని చెప్పాడో సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. మీకోసం చెప్పాడా దేవుడు, లేకపోతే ప్రజల కోసం చెప్పాడా? సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు.